ఈరోజు అండి బీ పొడియాలు వేస్తున్నాము. అరకిలో బీప్ పిండి అండి, 75 గ్రాముల సేమియాలు, ఇది సగ్గుబియ్యం నానబెట్టానండి. సగ్గుబియ్యం అండి. కొంచెం అల్లమును పచ్చిమిరపకాయలు ఇవి పేస్ట్ పట్టాలి. ఇదండి బీప్ పిండి అండి, 2 డబ్బాలున్నర అవుతుంది. దీనికి ఎంత నీళ్ళు అన్నది ఇప్పుడు నేను చెప్తాను. ఒక డబ్బాకండి 2 డబ్బాలు నీళ్ళు పోయాలి, అప్పుడు చక్కగా వస్తాయి అన్నమాట. నేను ఇప్పుడు 2 డబ్బాలు తీసుకున్నాను అనమాట. అట్లా కొలత వేసుకుంటే డబ్బాకి 2 డబ్బాలు మాట నీళ్ళు. ఇప్పుడు ఎసరు పెట్టుకుందామండి. దాంతో 6 గ్లాసులు పోయాలంటండి. ఇప్పుడు ఎసరు పెడతానికి పొయ్యి మీద పెట్టేస్తుంది మా అమ్మగారు. నాకైతే రాదండి, మా అమ్మగారు చేస్తున్నారు. ఎండాకాలం కదా, ఒడియాలు అయ్యి టైం పాస్ ఆమెకి. పిండి కలపాలి కదండి, అందుకు డబ్బాకి 2 డబ్బాలు పిండి కలిపితేనే కదండి ఎసరులో పోయటానికి. నీళ్ళు పోసి మన పిండిని కూడా కలుపుకుందాము. విన్నారు కదండి, మా అమ్మగారు చెప్పారు గడ్డ కట్టుకొని ఉంటుందంట. అందుకని నీళ్ళు పోసేసి ముందుగా ఉంచుకోవాలన్నమాట. కట్టుకోకుండా చక్కగా నీట్గా మనం చేసుకుందామండి. చూసారా, గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఎసరు రెడీ చేసుకున్నాం అనమాట. ఈ పిండి కూడా రెడీ చేసుకుందాం అన్నమాట. చూసారా, బాగా తిరుగుతుంది. ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసేసుకుందామండి. అసలు చూసారా, బాగా ఎసరు కాగాలండి, కాకపోతే అవ్వదు అన్నమాట, తొందరగా మిక్స్ కూడా అవ్వదు ఈ పిండి. ఎసరు తగ్గుతూ ఉంది, కొంచెం ఇంకా సగ్గుబియ్యం ఉడకాలి. చూసారా, కనిపిస్తున్నాయి చూసారా, ఇంకా ఉడకాలండి. ఉడికితేనే చక్కగా ఎసర కాగినట్టు చక్కగా పిండి వేసినా ఉండలు లేకుండా చక్కగా ఉంటుంది. ఇది కూడా చూడండి, ఇంకా తెల్లినాయండి. ఇంక మనం పిండి పోసేసుకుందాం. వేసుకుంటా తిప్పుకుంటా ఉండాలి. చూసారా, నీళ్ళలో కలుపుకున్న పిండిని ఎసరులో కలిపేసి చక్కగా ఉండలు కట్టకుండా చక్కగా నీట్గా కలిపేసుకుంటా ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలండి, స్టవ్ హైలో పెట్టుకోకూడదు. తిప్పుతానే ఉండాలండి, ఎందుకంటే చిక్కపడాలి కదా. చక్కగా చిక్కపడిపోతుందండి. నేనైతే అల్లం పచ్చిమిరపకాయలు పట్టాను కదా మిక్సీ, అది కొంచెం ఆరినాక వేయాలి, కొంచెం జీలకర్ర కూడా వేయాలి. మొత్తం పిండి అంతా ఆరిపోయినాక నువ్వులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడియాలు. ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. చూసారా, కొంచెం వేసుకోవాలి. ఓకే అండి, మనం ఎసరకాయలు పోసేసుకున్నాం కదా పిండి. ఇప్పుడు అల్లమును పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టాను కదండి, అది కూడా కలిపేసుకుందాము. ప్లస్ జీలకర్ర కూడా వేసేసుకుందాము. అవన్నీ మిక్స్ చేసేసుకుంటే తొందరగా ఆరినాక మనం పైన వడియాలు పెట్టేసుకుందామండి. మొత్తం ఆరినాక మాత్రం ఇది వేయాలండి. ఏంటండి, ఇంక నువ్వులు కూడా వేసేసుకుందాము. నువ్వులు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందని నువ్వులు వేస్తున్నాం అన్నమాట. రండి, వడియాలు వేయటానికి మా సెట్టింగ్స్ చూసారా, ఇది పేపర్ షీట్ మాట. షీట్ మీద వేస్తున్నాము. గాలికి ఎండకి అన్నిటికీ ఇదిగో సెక్యూరిటీ కింద ఇవన్నీ పెట్టుకొని ఇట్లా ఆరిపెడుతుందండి. ఆరిపెట్టినట్టు వడియాలు మొదలెట్టేస్తాం, ఎందుకంటే ఎండ ఎక్కువ నాకు చేయలేమండి, డిహైడ్రేషన్ అయిపోతాం కాబట్టి ఇట్లా చేసేస్తున్నాం పెందల కాడే. వడియాలు స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. చక్కగా అట్లా వేసేసుకుంటే వెళ్ళిపోతే తొందరగా ఈజీగా అయిపోతే. ఎండకు ముందే వేసేసుకోవాలండి. అట్లా పోసేయటమే, మళ్ళీ గరిటె పెట్టి ఇట్లా అనకూడదు, పలుచబడిపోయి మళ్ళీ రావన్నమాట. చూసారా, మా అమ్మగారు వేస్తున్నారు, నేను వీడియో షూట్ చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారు అన్నది కూడా కామెంట్ ద్వారా చెప్తారు గారి. ఇంకా ఉంది కాబట్టి ప్రాసెస్, ఈ ఎండాలి మళ్ళీ నూనెలో వేపి తినాలి, అది కూడా టేస్ట్ మీకు పెడతానండి. ఉంది, ఏమనుకోద్దండి, వాళ్ళు గుడ్ ఫ్రైడే కాబట్టి. ఇగోండి, పొద్దున వేసాం కదా, చక్కగా ఎండిపోయినాయి. చూసారుగా చక్కగా. ఇంకా బీ పొడియాలు రెడీ. చూడండి సౌండ్ ఒకసారి. ఓకేనా, ఈ కొలతలతో చేయండి. మీరు కూడా కామెంట్ ద్వారా చెప్పండి.